కలిగించేటువంటి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలిగేటువంటి జీవము కలిగిన పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి మన గురించి ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాము. అదేమిటంటే, మానవుడు దేవునిని ఎందుకు నమ్ముకోవాలి అనేటువంటి ప్రశ్న. ఏం నేర్చుకున్నామంటే, మానవుడు దేవునిని ఎందుకు నమ్ముకోవాలనే ప్రశ్న. అసలు నిజంగా ఎవరైనా ఈ ప్రశ్న వేసుకోవచ్చా? దేవుని నమ్ముకోవటం అంటే నమ్ముకున్నాం అనుకుంటాము, కానీ దేవుని నమ్ముకోవటం అంటే నమ్ముకోవటం అనుకునే భ్రమలో ఉన్న మనకి దేవునిని ఎందుకు నమ్ముకుంటున్నామో అనేది మనకు తెలియాలి. దేవుని ఎందుకు నమ్ముకోవాలి అనే ప్రశ్న వేసుకుంటేనే ఎందుకు నమ్ముకోవాలో అనే ప్రశ్నకు సమాధానం ఉంటుంది. దేనికైనా ప్రశ్న లేకపోతే సమాధానం ఉండదు, దానికి ఫలితం కూడా ఉండదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు న్యూటన్ అంటారండి. ఈయనకి చిన్నతనంలోనే తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టుగా ఆయన చెప్పుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మనసులో వచ్చిన ఒక్క ప్రశ్న ఆయన అంత గొప్పవాణ్ణి చేసింది. ఆ ప్రశ్న ఏంటంటే, ఆయనకులాగా మనలాంటి సామాన్యమైన మనుషుడే, మనలాంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో నివసించేటువంటి వాడే. అలాంటి ఆయన ఒకసారి ఒక చెట్టు కింద పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. పక్షులు చూస్తే ఎగురుతున్నాయి, మేఘాలు కదులుతున్నాయి, ఇదంతా ఏంటి సృష్టి అంతా అని ఆలోచన చేస్తుంటే ఆయన పండుకున్న చెట్టు పేరు ఏంటో తెలుసా? యాపిల్ చెట్టు కింద పడుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ పడుకుని ఉండగా ఆయన మీద ఒక యాపిల్ చెట్టు రాలి పడింది. మన మీద యాపిల్ పండు రాలి పడితే మనం ఏం చేస్తాం? ఇంతకు రాగానే చాలా బాగుందండి, జామకాయ కోసి పెట్టారు మాకు. యాపిల్ పండు కానీ జామ పండు కానీ మనకు దొరికితే ఏం చేస్తాం? వెంటనే దాన్ని కోసుకుని తింటాం. కానీ ఈయనకి ఆ యాపిల్ పండు ఆయన మీద పడగానే ఒక ప్రశ్న వచ్చిందంట. ఏంటో తెలుసా? ఆయన్ని ఆ ప్రశ్న అంత గొప్పవాడు చేసేసింది. ఏం ప్రశ్న తెలుసా? చెట్టు నుంచి రాలినటువంటి యాపిల్ పండు భూమి మీదే ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు వెళ్తలేదు? కిందకే ఎందుకు రాలి పడిపోతుంది, పైకి ఎందుకు వెళతలేదు ప్రశ్న వచ్చిందట. ఎందుకని? నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి కదా, పక్షులు ఆకాశంలో తిరుగుతున్నాయి కదా, మేఘాలు ఆకాశంలో ఉన్నాయి కదా, మరి ఈ పండు పైకి వెళ్లకుండా కిందకి ఎందుకు పడుతుంది అనే ప్రశ్న వచ్చి దాని గురించి పరిశోధన చేసి ఆయన కనుగొన్నటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అందుకే ఏ వస్తువు పైకి సిరినా కిందకి వచ్చేస్తుంది, అందుకే యాపిల్ పండు రాలి భూమి మీద కింద పడిపోతుందని చెప్పాడండి. అందును బట్టి ప్రపంచం వారికి ఎన్నో మెడల్స్ ఇచ్చింది. అంటే ఆ ప్రశ్న ఆయన వేసుకోకపోతే ఆయన కొంత పెద్ద పేరు ప్రఖ్యాతలు వచ్చేవి కాదు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు పిలువబడేటువంటి వ్యక్తి అయినటువంటి దావీదు గారు కూడా ఆయన తెలుసుకున్నటువంటి దేవుని గురించి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. అంటే ఈ వాక్య భాగములో దావీదు గారు ఏం కోరుతున్నాడంటే, అందరినీ మీరు యెహోవాను నమ్ముకోండి. ఈరోజు కూడా ఈ సువార్త సభ ద్వారా, ఈ మైకి అంద ద్వారా రామరాజు పాలెం వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, మీరు దేవుని నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి. ఇలా ఎప్పుడైతే బోధిస్తున్నామో వినేవాళ్ళకు ఒక ప్రశ్న రావాలి. ఏంటది? దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి అంటున్నారు కదా, అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అనేది తెలిస్తే అసలు ఆయన మనం నమ్ముకోవచ్చా, నమ్ముకోకూడదా అనేది మనకు అర్థమవుద్ది. ఏది ప్రశ్నించకుండా
మనం ప్రయత్నం చేయలేం. ప్రశ్నించకుండా దాంట్లో ఉన్న మేలును మనం పొందలేం. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. 5వ సంవత్సరం రాగానే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేస్తారు. ఎందుకు జాయిన్ చేస్తారు స్కూల్లో? 5వ సంవత్సరం దాటగానే పిల్లల స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తాం? ఇంటికాడ వాడిని చూడలేక, ఇంటికాడ వాడికి భోజనం పెట్టలేక, వాడి మీద మనకు ప్రేమ లేక. ఎందుకు? వాడికి జ్ఞానం రావాలి కాబట్టి. చదువు ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం జ్ఞానం కావాలి కాబట్టి. 20 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత పెళ్లి చేస్తాం. ఎందుకని పెళ్లి ఎందుకు చేస్తాం? దానికి సమాధానం వాడి కుటుంబం కావాలి కాబట్టి. చదువు అయిపోగానే పిల్లలకి ఉద్యోగంలో పంపిస్తాం. ఉద్యోగం ఎందుకు చేయాలి? ఖాళీగా ఇంటికాడ కూర్చుంటాడు కాబట్టి పంపిస్తున్నామా? ఉద్యోగం ఎందుకు? డబ్బుల కోసం. పెళ్ళి ఎందుకు? కుటుంబం కోసం. బడికి ఎందుకు? చదువు కోసం. వ్యవసాయం ఎందుకు? ఆహారం కోసం. అంతే కదా. ఇది తెలియనప్పుడు బడికి పంపం, ఇది తెలియనప్పుడు వివాహము చేయం, ఇది తెలియనప్పుడు ఉద్యోగం చేయం, ఇది తెలియనప్పుడు వ్యవసాయం కూడా చేయం. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు యెహోవాను నమ్ముకో, కానీ యెహోవాను ఎందుకు నమ్ముకోవాలో తెలుసుకుని నమ్ముకో. అప్పుడు నిజంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతావు అని పరిస్థితులు అంతా తెలియపరుస్తుంది. లోకంలో ఒక సూక్తి ఉంటుంది, పని చేయి కానీ ఫలితం ఆశించకని. ఏది అంట? పని చేయండి కానీ ఫలితం ఆశించకండి. ఇది లోక సంబంధమైన సూక్తి. ఇలా ఎవరైనా అంటే, నువ్వు 30 రోజులు ఉద్యోగం చెయ్యి, జీతం ఏమంటే ఉద్యోగానికి ఎవరైనా వెళ్తారా? వ్యవసాయం నువ్వు చెయ్యి, నేను కోసుకుంటాను అంటే వ్యవసాయం చేస్తారా? కానీ బైబిల్ ఏమిటో తెలుసా? పని చెయ్యి, ఫలితం ఆశించి చెయ్యాలి. ఏం చేయాలి? పని చెయ్యి, కానీ పని చేయాలంటే నువ్వు ఫలితాన్ని ఆశించి చేయాలి. దేవుని నమ్ముకుంటే ఫలితం ఉంది, దేవుని నమ్ముకుంటే ప్రయోజనం ఉంది అని ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడుగా నువ్వు ఎందుకు నమ్ముకోవాలో తెలుసుకుని అందుకు నీవు ఆయన నమ్ముకోగలిగితే దాని ఫలితం ఖచ్చితంగా పొందగలుగుతావు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా గొప్పదైన జీవితాన్ని జీవించేవాడు. అలాంటి ఆయన్ని ఇలాగే రామరాజుపాలెంలో సువార్త కొడుకులు ఏర్పాటు చేసినట్టుగా అప్పుడు కూడా దేవుడు ఆయనను తన స్వరము ద్వారా పిలిచాడు. దేవుడే పిలిచాడు, అయ్యా నీవు నన్ను నమ్ముకో అని. నీవు నన్ను నమ్ముకో అన్నప్పుడు ఆయన ఎవరంటే, ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ మూల పురుషుడు ఆయన. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ మూల పురుషుడు ఆయన. ఎవరో తెలుసా? అబ్రహాము గారు. అబ్రహాము గారు కల్దీయ అనేటువంటి దేశంలో, ఊరు అనేటువంటి పట్టణంలో ఉంటున్నాడు. పట్టణం, ఒక మంచి దేశంలో మంచి పట్టణంలో అబ్రహాము గారు ఉంటున్నారు. అలాంటి ప్రాంతంలో చూస్తున్న అబ్రహాముని దేవుడు ఆదికాండం 12:1 నీవు నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఇక్కడ అప్పటి వరకు అబ్రహాము గారు తన ఊరిలో, తన ఇంటిలో, తన పద్ధతి ప్రకారముగా నడుచుకుంటున్నాడు. ఇక్కడ సడన్ గా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను నమ్ముకో, నువ్వు నన్ను నమ్ముకొని నేను చెప్పిన ప్రకారముగా నువ్వు మారు అన్నాడండి. ఎప్పుడైతే నన్ను నమ్ముకో, నేను చెప్పిన ప్రకారంగా మారు అన్నాడో, ఆయన నమ్ముకోవడానికి వెంటనే అబ్రహాము గారు రెడీ అయిపోలేదండి. అబ్రహాము గారు ఏమి తెలివి తక్కువ ఆయన కాదండి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు మా రవి గారు ఉన్నారు, ఆయన మంచి సేవకులు, దైవజనులు. ఆయన ఒకప్పుడు పెయింటర్గా కూడా వర్క్ చేసేవారు. ఇప్పుడు నేను ఆయన్ని మా ఇంటి పెయింట్ వేయాలి, మీరు అర్జెంటుగా రండి అన్నాను అనుకోండి, వెంటనే బ్రష్ ఇచ్చుకొని వచ్చేస్తాడా? ఏమంటాడు? పెయింట్ ఎక్కడ వేయాలి, ఎంత టైం వేయాలి, నాకు ఎంత ఇస్తారు, అంతేనా? పనికి వెళ్ళేటప్పుడు మనము కూలి ముందే అడిగి వెళ్తామా, చేసాక ఎంత కొంత ఇమ్మంటామా? ముందే. అంటే ఒక పూట పనికి వెళ్ళే మనమే ఎంత ఇస్తాడో తెలుసుకుంటే కానీ వెళ్ళం కదా. మరి అబ్రహాము గారిని దేవుడు నన్ను నమ్ముకో అని చెప్పినప్పుడు అబ్రహాము గారు కూడా దేవుడు నమ్ముకోమన్నాడు కాబట్టి నేను నమ్ముకుని వెళ్ళిపోతానని వెళ్ళలేదండి. ఆదికాండం 12:1 దేవుడు నన్ను నమ్ముకోమని చెప్పి, నన్ను నమ్ముకుంటే
నేను నీకేం చేస్తానో తెలుసుకోమని కూడా చెప్పాడు. నన్ను నమ్ముకుంటే, నన్ను నువ్వు ఎందుకు నమ్ముకోవాలో, నన్ను నమ్ముకుంటే నీకు ఎలాంటి ప్రయోజనం ఉందో తెలుసుకోమని నమ్ముకోమని చెప్పాడు. నిజంగా అక్కడ వాక్య భాగంలో అబ్రహాము దేవుని నమ్ముకున్నందుకు దేవుడు అతనికి ఏం చేస్తాడు అబ్రహాం తెలుసుకున్నాడో తెలుసా? 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించేవాడిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశ్రయించబడునని. అంటే ఇక్కడ అబ్రహాము దేవుని నమ్ముకునేటప్పుడు నేను ఆయన్ని ఎందుకు నమ్ముకోవాలి అనే ప్రశ్న వేసుకుంటే దానికి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఒకటి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అప్పటికి అబ్రహాం పరిస్థితి ఏంటో తెలుసా? అతనికి పిల్లలు కూడా, ఒక్క కుమారుడు కూడా, ఒక్క బిడ్డ కూడా లేడండి. దేవుడు ఏమన్నాడు? నమ్ముకుంటే నేను గొప్ప జనముగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదం పడినట్లుగా నేను చేస్తాను, నీ వలన సమస్త భూజనులు ఆశీర్వాదం పొందుతారని తెలియపరిచాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, నేను దేవుని నమ్ముకుంటే నా నామం గొప్ప చేయబడుతుంది, నేను దేవుని నమ్ముకుంటే నా పిల్లలు దీవించబడతారు, నేను దేవుని నమ్ముకుంటే సమస్త భూజనుల కంటే కూడా అధికమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అని దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం ఉందని తెలిసిన వాడుగా అబ్రహాము నమ్ముకున్నాడు. అబ్రహామును దేవుడు అలాగే దీవించాడు. కానీ నేటి దినాలలో మనము దేవుని నమ్ముకోవాలి అంటే, దేవుణ్ణి మనము ఎందుకు నమ్ముకోవాలి అని మనకు వచ్చిన ప్రశ్నకి 4 సమాధానాలు ఉంటాయి. వాటిని క్లుప్తముగా వాక్య భాగములోంచి మీకైతే నేను జ్ఞాపకం చేస్తాను. మనము దేవుని ఎందుకు నమ్ముకోవాలనే దానికి 4 సమాధానాలు. దేవుని నమ్ముకునే విషయంలో కూడా ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అంటే, మీకు ప్రశ్న వేస్తున్నాను. దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతున్నారు, దేవుడు అనేటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. కానీ దేవుని గురించినటువంటి ఆలోచనలు మాత్రం వేరువేరుగా ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయంటే, ఒక ప్రశ్న మీరైనా చెప్పచ్చు చదువున్న వాళ్ళు, మన కొరకు దేవుడా, దేవుని కొరకు మనమా? మన కొరకు దేవుడా, దేవుని కొరకు మనమా? దేవుని మనుషులైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, మన కొరకు దేవుడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మన కొరకు దేవుడు అంటే, మన కొరకు దేవుడు అంటే ఏంటి? దేవుని కొరకు మనం అంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ ఉంది. టేబుల్ ఫ్యాన్ కోసం నేనా, నా కోసం టేబుల్ ఫ్యానా? దేనికోసం అండి? దానికోసం నేనా, నా కోసం అదా? దీంట్లో ఆన్సర్ ఏంటంటే, నేను దానికోసం అనుకో, అది తిరిగినప్పుడే దాని దగ్గర కూర్చోవాలి, అది తిరగనంటే మాట్లాడకూడదు. అది నా కోసం అనుకో, నేను స్విచ్ వేసినప్పుడే అది తిరగాలి. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని కోసమా, దేవుడు మన కొరకా? మనం చెప్పినట్టు దేవుడు వినాలా, దేవుడు చెప్పినట్టు మనం వినాలా? మనం దేవుడు చేసుకున్నామా, దేవుడు మనల్ని చేశాడా? చేశాడు. దేవుడు మనల్ని చేశాడు. మనం దేవుని కోసం బ్రతికితే అప్పుడు మన కొరకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చాలా మంది దేవుడే మన కొరకు అంటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్యాన్ పొదాన్ని వేసుకెళ్ళను నేను, నాకు గాలి ఇట్లేదు, వేడిగా ఉందనుకుంటేనే దాన్ని వేసుకుంటాను. మిగతా టైంలో దాంతో మనకు సంబంధం లేదు. చాలా మంది దేవుడి విషయంలో కూడా ఎలా ఉన్నారంటే, అనారోగ్యం వచ్చినప్పుడే దేవుడు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు, సమస్యలు వచ్చినప్పుడే దేవుడు, పిల్లలు పుట్టకపోతే దేవుడు, ఇబ్బందులు వస్తే దేవుడు. మిగతా టైంలో ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు అక్కర్లా, రోడ్లన్నీ మనయ్యే, టీవీలన్నీ మనయ్యే. కుటుంబంలో సంతోషం ఉన్నప్పుడు దేవుడు అక్కర్లా, అన్ని ఫంక్షన్లు మనయ్యే. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే, ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే,
అవసరమైనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళందరి ఆలోచన ఏంటో తెలుసా? నా కొరకు దేవుడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే, అనారోగ్యంగా ఉన్నప్పుడు సొలొమోను రాజు గారిని ప్రార్థన చేయమంటే అది నాకు తగ్గిపోవాలి, ఆరోగ్యం వచ్చిన తర్వాత సొలొమోను రాజుతో నాకు పని లేదు, దేవుడితో నాకు పని లేదు అనుకునేటువంటి వాళ్ళందరినీ కూడా నా కొరకు దేవుడు అనుకునేవాళ్ళు. అలాంటి వారు వారి జీవితంలో దేవుని వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేరు. దేవుడు ఏమన్నాడో తెలుసా? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనంలో అక్కడ దేవుడు ఏమన్నాడంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఏం చేయాలంట? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే ఫస్ట్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? మన దగ్గరికి దేవుడు రావాలా? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా? ఏం చేయాలి? దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని యొద్దకు మనం రావటం అంటే దేవుడు హస్తకృతమైన ఆలయంలో ఉండేవాడు కాదు. కొంతమంది మందిరంలోకి వెళ్తే అక్కడ దేవుడు అనుకుంటారు. దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే ఈరోజు రామరాజుపాలెంలో ఈ వీధిలో సువార్త సభ జరుగుతుంది. ఇలాంటి సభలు జరుగుతున్నాయంటే జీవము గల దేవుడు ఏమన్నాడో తెలుసా? నా నామమున ఎక్కడ ఇద్దరు కూడి అక్కడ నేను ఉంటాను అని. అనగా వాక్యం చెప్పుతున్న స్థలానికి నువ్వు వెళ్ళావంటే, ప్రార్థనా స్థలాలకు నువ్వు వెళ్ళావంటే, ప్రార్థనా స్థలంలో కూర్చున్నావంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినట్లు? ఎలాగో ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వస్తావో అప్పుడు ఆయన మీ దగ్గరకి వస్తాడు. చాలా మంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, కానీ మొదట దేవుడే నా దగ్గరకు రావాలనే ఆలోచనలో ఆగిపోయారు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అయ్యా మా అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు, ప్రార్థన చేయండి. నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. కుటుంబంలో పరిస్థితులు చాలా బాధాకరంగా, ప్రార్థన చేయండి. అంటే అలాంటి వాళ్ళని అమ్మ ప్రార్థన చేస్తాం, మీరు దేవుని నమ్ముకోండి, దేవుని దగ్గరకు రండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వస్తామయ్యా మా అమ్మాయికి పిల్లలు పుడితే, వస్తామయ్యా మా ఆయనకి బాగుపడితే, వస్తామయ్యా మా సమస్యలు తీరిపోతే అంటారండి. తీరతాయా? దేవుడు ఏమన్నాడు? నువ్వు వస్తే తీరుస్తానంటున్నాడు. మనం ఏమంటున్నాం? దేవుడు తీరిస్తే వస్తామంటున్నాం. జరుగుతాయా? కనుక జీవము గల దేవుడు నమ్ముకోవటం అంటే నువ్వు మొదట ఆయన తీర్చగలడని ఆయన దగ్గరకు నువ్వు రావాలి. దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో నీ దగ్గరకు దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితమైన కార్యాలు చేస్తాడు. నాకు చెప్పానే, మన కొరకు దేవుడా, దేవుని కొరకు మనమా అంటే రెండూ వాస్తవమే. మనము దేవుని కొరకు బ్రతికితే మన కొరకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చేయగా అడగకపోయినను, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఇది నా కొరకు కదా, అంటే నేను ఉపయోగించుకోవటం కొరకు. ఎప్పుడైతే నా కొరకు ఉపయోగపడుతుందో, నా కొరకు పని చేస్తుందో, దీనికి ఛార్జింగ్ అది పెట్టుకుంటుంది, నేను పెడతానా? ఏం చేస్తాను? నాకు కొరకు ఉపయోగపడినంత కాలం ఛార్జింగ్ తగ్గిపోకుండా, గ్లాసు పగిలిపోకుండా, ఏమాత్రము దానికి ప్రమాదం కలగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకుంటా. ఎంతకాలం? ఇది నాకు పనిచేసినంత కాలం దీనికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇది పనిచేయడం మానేసింది, ఏం చేస్తాను నేను? మా ఏరియాలో పాత సెల్ ఫోన్లు కొంటారండి. మీ ఏరియాకి వస్తారు లేదా కానీ, వాడు ఒక గాజు గ్లాస్ ఇస్తాడు, 5 రూపాయల గ్లాసు. 20,000 రూపాయల ఫోను 5 రూపాయల గ్లాస్ కట్టుకుపోతాడు. అంత చీప్ ఎందుకు అయిపోయింది అది? నా కోసం అది పని చేయట్లేదు. నా కోసం పని చేస్తే దాని అవసరాలని నేను చూసుకుంటాను. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకో. నన్ను నమ్ముకున్నవాడుగా నా దగ్గర కదా, నమ్ముకున్నవాడుగా నా గురించి తెలుసుకో. నన్ను నమ్ముకుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసుకుంటే నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను. మొదట దేవుని కొరకు మీరు బ్రతకండి. మొదట దేవుణ్ణి పూర్తిగా మీరు నమ్ముకోండి. మీకేం కావాలో ఆ దేవుడే సంపూర్ణముగా మన జీవితంలో కలుగ చేసేటువంటి వాడై ఉన్నాడు. అలాగూ దేవుని మనం నమ్ముకోవాలి అంటే, దేవుని ఎందుకు నమ్ముకోవాలనే ప్రశ్నలో 4 సమాధానాలు మనకు తెలియాలి. మొట్టమొదట మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే, ఫస్ట్ కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనంలో
దావీదు గారు చెప్తాడండి, నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నానంటే మీరు కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే ఆయనకు దేవుడు చేసినటువంటి కార్యం ఒకటి ఉందట. చేసిన కార్యం ఏంటది? నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. చూడండి, ఇక్కడ దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలంటే మొదటిది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి నమ్ముకోవాలి. చేసిన కార్యాలు, దేవుడు మనకు చేసిన కార్యాలు ఏంటి? కొంతమంది అంటారు వాళ్ళ జీవితంలో కలుగుకునే ఇబ్బందులు బట్టి దేవుడు నాకేం చేయట్లా. అంటే ఒక సోదరి విషయంలో అది బాధ కలిగింది. నేను ఎప్పుడూ దేవుడిని నమ్ముకున్నాను, ఇప్పుడు నా కాళ్ళు దేవుడు నాకేం చేయలే, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు అసలు లేడు, దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడు అనుకునేటువంటి వాళ్ళ విషయంలో దేవుడికి ఇంకా ఏం చేయట్లేదు అనే దాన్ని బట్టి నమ్ముకోవటం కాదు. అసలు ఎప్పటికే దేవుడు నీకు చేసింది ఏంటో తెలుసా? దావీదు అంటున్నాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధానం చూస్తేనే నేను నమ్ముకోవలేను. నీవు నన్ను కలుగు చేసిన విధానం చూస్తే నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది అంటాడండి. ఆయన మనం కలుగు చేసిన విధానం ఏంటి? నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి అందరూ మీగా నడిచి వచ్చారా? ఎవరన్నా లేపుకొచ్చి కూర్చోబెట్టారా? అంటే మీకేం బాగున్నాయి? అవయవాలన్నీ బాగున్నాయండి. ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి నిరుత్సాహంలోనూ నిస్సహాయతలోనూ భక్తిహీనతలోనూ ఎందుకు పడిపోతున్నాడంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఉదాహరణకి ఈ ఊరు అల్లూరు గారు, మా ఆనందరావు గారు, ఇప్పుడైతే ఆయన సేవలో కానీ పరిచయలో కానీ చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఆయన ఆనందరావు కదా, అల్లూరు గారు ఇప్పుడు మొత్తం ఉన్నతంగా దేవుని సేవలో ఉన్నాడు. కానీ ఒకప్పుడు ఆయన స్థితి తెలుసు. ఇప్పుడు అలాంటి ఆయన ఒకరోజు చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆయన పక్క నుంచి ఒక కారు స్పీడ్గా వెళ్ళిపోయింది. అపరంగా ఆనందరావు గారు ఏమన్నారు తెలుసా? దేవుడు చూడు ఎంత అన్యాయం, దేవుడు ఉన్నాడంటావా? ఆడికి కారిచ్చాడు, నాకు కనీసం ఏమి ఇవ్వలేదు అనుకుని ఆయన చూసి దేవుణ్ణి నమ్ముకోకూడదు, దేవుడు మంచోడు కదా అనుకున్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి బండేసి వెళ్ళిపోయాడు. పక్క నుంచి ఒక వ్యక్తి బండేసి స్పీడ్గా వెళ్ళిపోతే ఆయన చూసి అంటాడు, కనీసం దేవుడు కారు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, బండన్ని ఇచ్చాడా? ఇంకెందుకు ఆ దేవుడు? ఇంకెందుకు దేవుడు నమ్ముకోవాలి? కారు లేదు పరే, కనీసం బండన్న ఇచ్చాడా అని దేవుడిని దూషించుకుంటే వెళ్ళిపోతాడంట. మరి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకొక ఆయన పక్క నుంచి కొత్త సైకిల్ వేసి వెళ్ళిపోతాడంట. అప్పుడేనాడు తెలుసా? దేవుడా అసలు ఉన్నావా నువ్వు? నేను ఎందుకు నమ్ముకోవాలి? నేను ఆయన కారు ఇచ్చావు, నాకు కారు ఎందుకు నమ్ముకోవాలి? ఆయనకు బండి ఇచ్చావు, నాకు బండి ఎందుకు నమ్ముకోవాలి? ఆయనకు సైకిల్ ఇచ్చావు, నాకు సైకిల్ ఎందుకు నమ్ముకోవాలని దేవుడు నమ్ముకోకూడదని ఆలోచన తెలిపోతుంటే ఈలోపు రోడ్డు పక్కనే రెండు కాళ్ళు లేకుండా చెక్క బండి మీద కూర్చొని ఆ బండి చేతులతో తోడికెళ్తాడట ఒక ఆయన. ఆయన చూసి వెంటనే ఆనందరావు గారు మోకాళ్ళ మీద కూర్చుని దేవా నీకు స్తోత్రం అన్నాడట. ఎందుకని? అయ్యా వానికి రెండు కాళ్ళు లేవు, నాకు రెండు కాళ్ళు ఇచ్చావు. ఈ కాళ్ళే లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఇవి నీవు నాకు ఇచ్చినవి కదా, నా కాళ్ళు ఇచ్చినందుకైనా నేను నమ్ముకోవాలి. ఏదో చేస్తామని కాదు, చేసిన దాన్ని బట్టి. ఆలోచించండి, ఇప్పుడు మనకున్నటువంటి అవయవాలలో ఒక చెయ్యి లేకపోయినా, కళ్ళు లేకపోయినా, మాట్లాడలేకపోయినా, చెవులు లేకపోయినా, అవయవాల్లో ఏది లేకపోయినా నీ జీవిత పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదో దేవుడు ఇవ్వలేదని కాదు, ఇల్లు ఇవ్వలేదనో, బంగారం ఇవ్వలేదనో, వాహనాలు ఇవ్వలేదనో, ఉద్యోగం ఇవ్వలేదనో, చదువు ఇవ్వలేదని కాదు, అసలు ఆరోగ్యపడతగలిగేటువంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఈ దేహంలో ఏ ఒక్కటి లోపంగా ఉన్నా డబ్బులు తీసుకొచ్చి పెడతాయా? ఈ దేహంలో ఏ ఒక్కటి లోపాన్ని కలిగి ఉన్న బంధువర్గాలు తీసుకొచ్చి పెడతారా? అందుకే దావీదు గారు అంటున్నాడు, దేవా నిన్ను ఎందుకు నమ్ముకోవాలంటే అసలు నన్ను కలుగు చేసిన విధానం చూస్తే దాన్ని బట్టి నేను నమ్ముకోవాలి. మేము దాన్ని బట్టి నేను నమ్ముకుని మీ నామాన్ని గణపరిచేటువంటి వాళ్ళమై ఉండాలి అని దావీదు తన శరీర నిర్మాణాన్ని బట్టే దేవుని నమ్ముకోవాలని చెప్పాడు. నమ్ముకున్నాడు కూడా ఆయన.
కానీ నేటి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? తిమోతికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ఇక్కడ కొంతమంది అంట ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనము నమ్మకముంచక సుఖము అనుభవించుటకు సమస్తమును మనకు దానముగా చేసిన దేవుని యందే నమ్మిక ఇంచుడని. ఈ వాక్య భాగం సారాంశం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళంట ఇచ్చిన దాన్ని చూసుకుని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారట. దేన్ని చూసుకొని? ఇచ్చిన దాన్ని చూసుకుని ఇచ్చిన దేవుడిని మర్చిపోవటం. ఇచ్చిన దాన్ని చూసుకుని అంటే, నిన్న ఒక ఆయన వచ్చి మా ఇంటికాడ ఆదివారం సాయంత్రం బాధపడుతున్నాడు. 3 కొడుకులంట. ఈయన రిక్షా తొక్కునేవాడు. 3 కొడుకుల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసి పెళ్లి చేసి స్థిరపరిచాడు. ఇప్పుడు కొడుకులు అంటున్నారంట, నువ్వేం సంపాదించావు మాకు అంటున్నారంట. ఏమన్నా నువ్వు ఏం సంపాదించావు మాకు అంటారంట అన్నాడు. నిజమే, పాప రిక్షా తొక్కేనే ఆయన ఏం సంపాదిస్తాడు? ఏం సంపాదించా మాకు అంటాడండి. దానికి ఏం చెప్పాలి నేను అంటాడండి. ఏం సంపాదించాడంటే, ఆయన ఏం సంపాదించకుండానే వీళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టాడా? ఈరోజు ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ఆయన ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు, మరొక ఆయన ఇంకొక ఉద్యోగం చేసుకుంటాడు. అలా ఈరోజు ఉద్యోగాలు చేసుకుని భార్య పిల్లలతో మంచిలలో వాళ్ళు బ్రతకగలుగుతున్నారు అంటే, వాళ్ళు చిన్నప్పుడుగా పిల్లలుగా ఉన్నప్పుడు ఆ తండ్రి వాళ్ళకి ఏం చేస్తే అలా ఉన్నారు. వాళ్ళు మంచి ఆహారం పెట్టకపోతే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? బడికి పంపకపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? అసలు నువ్వు నాకు ఏమి ఇచ్చావని తండ్రిని ఏ కొడుకు అడగకూడదండి. ఎందుకంటే అసలు వాడికి జన్మనిచ్చింది ఆయన, బ్రతుకునిచ్చింది ఆయన. అలా ఒక తండ్రి విషయంలో అలా ఎవరైనా పొరపాటు చేస్తుంటే మనమే అంటాము కదా, తండ్రిని చూడలేదని, కృతజ్ఞత లేని వారని. కానీ అసలు పూర్తిగా జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, ఇచ్చినటువంటి అవయవాలు, ఇచ్చిన అందాలు చూసుకుంటా ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవటం అనేది అది వాళ్ళకే నాశనాన్ని కలగజేస్తుంది. అందుకే చెప్తున్నాడు దావీదు గారు, నీవు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే, దేవుడు నిన్ను కలుగు చేసిన విధానాన్ని చూసినప్పుడల్లా నువ్వేం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఒకటి. రెండవది, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే, రెండవ దానికి దేవుడు చేసిన దాన్ని బట్టి నమ్ముకోవటం కాకుండా దేవుడు చేసే కార్యాలను బట్టి కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు చేసే కార్యాలేంటి? ఈ రోజుల్లో డబ్బు చేత, బలం చేత అన్ని సంపాదించగలమా? ఉదాహరణకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సంతానం అనేది డబ్బులు ఇచ్చేదా, బంగారం ఇచ్చేదా, బంధువులు ఇచ్చేదా? ఎవరు ఇవ్వాలి? కీర్తన గ్రంథం 120లో ఉంటుంది, కుమారులు యెహోవాను అనుకరించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. సంతానం అనేది మనుషుల వలన కలిగేది కాదు. ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఆస్తిపరులు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు. వారు ఎంత కోటేశ్వరులైనా, ఎంత ధనవంతులై ఉన్నా వారు సంతానం లేక బాధపడుతున్నారు అంటే, వారి పట్ల ఎవరు ఆశీర్వాదం ఇవ్వలేదు? దేవుడు. కనుక చేసే కార్యాలు ఏంటంటే, దేవుడు ఎందుకు నమ్ముకోవాలంటే, చేసిన కార్యాలను బట్టి కాక మన జీవితంలో ఏ కార్యము జరగాలన్నది దేవుడే చేయాలి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరిశ్రమనమనే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి. అంటే నీ జీవితంలో ఏ వరం, ఏ ఆశీర్వాదం కలగాలన్నా అది ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. కనుక దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే, ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నమ్ముకోవటం మాత్రమే కాదు, ఈ జీవితంలో కావాల్సినవి ఏది ఇవ్వాలన్నా ఆ దేవుడే ఇవ్వాలి కాబట్టి, ఆ దేవుని సెలవు లేకుండా ఏది జరగదు కాబట్టి, ఆ దేవుడే ఇవ్వాలి కాబట్టి, ఆ దేవుని సెలవు లేకుండా ఏది జరగదు కాబట్టి, అందును బట్టైనా మనము దేవుని నమ్ముకోవాల్సినటువంటి వారమై ఉండాలి. బైబిల్లో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడండి. ఆయనకి ఒక రోగం వచ్చింది. ఆ జబ్బు పేరేంటి తెలుసా? మరణకరమైన రోగం. ఏ రోగం అండి? మరణకరమైన రోగం. అంటే దానికి ఏమీ లేదని, మందు లేదు. ఆ జబ్బు వస్తే మందు లేదండి.
ఒక 2 సంవత్సరాలకు పూర్వం ఒక జబ్బు వచ్చింది మన ప్రాంతానికి కూడా. ఏంటది? దానికి మందు లేదు ఇంకా, ఆ తర్వాత కనిపెట్టారు. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బుకి పెట్టిన పేరు ఏంటంటే మరణకరమైన రోగం. ఇంకా అతను బ్రతికే ఛాన్సే లేదు. అలాంటి సమయంలో ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నేను దేవుని నమ్ముకుంటే మంచిది అనుకున్నాడు. ఎందుకు నమ్ముకోవాలి ఆయన దేవుణ్ణి? ఎందుకు నమ్ముకోవాలి? మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఏమనుకున్నట్టు ఆయన, ఈ మరణకరమైన రోగం నుంచి నన్ను విడిపించి స్వస్థపరచగలిగిన వ్యక్తి ఎవరంటే దేవుడే. మరణ బంధకాలను విడిపించగలిగే శక్తి దేవునికి ఉంది కనుక, మరణకరమైన రోగంను స్వస్థపరచగలిగే శక్తి దేవునికి ఉంది కనుక, నా రోగంను స్వస్థపరచగలిగిన వాడు యెహోవాయే దేవుడై ఉన్నాడని హిజ్కియా ఆ రోగం వచ్చిన దినాన్న, ఆయన చనిపోతానని చెప్పిన దినాన్నే గోడ వైపు తిరిగి దుఃఖముతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు, నమ్ముకోక. నమ్ముకున్నాడు కనుక నా జీవితంలో ఈ కార్యము చేయగలిగే దేవుడు ఆయన అనుకున్నాడు కనుక గోడ వైపు తిరిగి ప్రార్థన చేయగానే దేవుడు అతనికి ఆరోగ్యంతో పాటు ఆయుష్కాలం కూడా ఇచ్చాడు. ఎంతో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్కాలం. అంటే మనం దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి అంటే, సంతానము కలగాలన్నా దేవుడే ఇవ్వాలి, ఆరోగ్యము కలగాలన్నా దేవుడే ఇవ్వాలి. పాత నిబంధన భాగంలో యోనా గ్రంథములో యోనా అని ఒక ఆయన ఉంటాడండి. ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ తాను చేసిన అపరాధమును బట్టి ఎత్తి సముద్రంలో పడవేయబడి, సముద్రంలో పడినటువంటి ఆయన ఒక చేప మింగేసిందండి. సముద్రంలో పడినోడు బతుకుతాడా? బ్రతకడం. సముద్రంలో పడి చేప గర్భంలోకి వెళ్ళిపోయినాడు బతుకుతాడా? కానీ చేప గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా యోనాకు వచ్చిందని ఆలోచన ఏంటో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మని నాన్నని నమ్ముకుంటే వాళ్ళు వస్తారా సముద్రంలోకి? భార్య పిల్లలు నమ్ముకుంటే వాళ్ళు వస్తారా సముద్రంలోకి? అప్పుడు అనుకున్నాడండి, యెహోవాను నమ్ముకుంటే ఎక్కడ ఉన్న ఆయన సహాయం ఉంటుంది. ఎవరు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టాడు, ఎవరు చేయకపోయినా దేవుడు చేస్తాడు. మనుషులకు సాధ్యమైన కార్యాలు మాత్రమే కాదు, అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు చేయగలడు. ఈ భయంకరమైనటువంటి సముద్ర భాగములో నుంచి, చేప గర్భములో నుంచి నన్ను సజీవంగా దేవుడు తీసుకురాగలడు అని నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే 3 రోజుల తర్వాత సజీవంగా చేప గర్భం బయటికి వచ్చాడంటే, దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే, మన జీవితంలో కూడా ఏ కార్యం జరగాలన్నా ఆ దేవుడే చేయగలడు కనుక, ఆ దేవుడే చెయ్యాలి కనుక, మనకు అవసరమైన కార్యాలు దేవుడు చేయాలి కనుక మనము ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళమై కూడా ఉండాలండి. యోహాను రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో ఉంటది. అక్కడ ఏకంగా అపోస్తలుడు యోహాను గారు చెప్తాడండి, మీరు దేవుని నమ్ముకోండి. నమ్ముకుంటే ఏంటి అంటే అక్కడ చెప్తాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వలన దొరుకును. ఇక్కడ చూడండి, బైబిల్ పట్టుకుని నేను మీకు తెలియపరుస్తున్నాను ఏంటో తెలుసా? మీరు ఏమి అడిగినా అది ఆయన వల్ల దొరుకుతుంది. ఎవరి వల్ల? నిజ దేవుడైనటువంటి యెహోవాను మీరు నమ్ముకోండి. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా నేను, ఏమి అడిగినా అది మీకు దొరుకుతుంది. ఏమడిగినా. నిజంగా ఈ మాట మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరన్నా అంటారా? ఏమాట? నేను పెడగలుగుతున్నాను, ఏం కావాలడుగు తెస్తానంటాడా మీ భర్త? ఏం కావాలడుగు తెస్తానంటాడా మీ డాడీ? అంటాడా? అలా అంటే తిరిగి మళ్ళీ వచ్చినట్లుగా చెప్తాం మనం. చాలా సందర్భాల్లో చెప్పాను ఒక జోక్ అండి. మా అమ్మాయికి మా పాప 5 సంవత్సరాల వయసులో బర్త్డే చేస్తుంటే వెళ్ళి అడిగాను సరదాగా, అమ్మ నీకు ఏం కావాలో చెప్పు తెస్తానన్నా. 5 సంవత్సరాలు మా పాప ఏమో తెలుసా? డాడీ నాకు హెలికాప్టర్ కావాలంది. ఏం కావాలండి? హెలికాప్టర్ కావాలంది. ఆ రోజు ఈ రోజు దాకా ఇప్పుడు మా అమ్మాయి నేను ఆ మాట అన్నాను. ఎందుకో తెలుసా? హెలికాప్టర్ కావాలంటే ఎక్కడ తెస్తా నేను?
హెలికాప్టర్ కావాలని కానీ అడిగాను అనవసరంగా. ఏంటి ఇలా అంటుంది, ఒక్కసారి ఇలా ఎందుకు అంది అనుకుని వెళ్ళి కిచెన్ రూమ్లోకి వెళ్తే మా జ్యోతి అంది, ఆమె హెలికాప్టర్ అడిగింది. మీరు అనుకునేది కాదు, పక్కంటి పిల్లడు హెలికాప్టర్ బొమ్మతో ఆడుకున్నాడు, అది కావాలందండి. ఏ బొమ్మ? హెలికాప్టర్ బొమ్మతో ఆడుకున్నాడు, అది కావాలంది. మీరేం కంగారు పడకండి అంది. ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా మా పిల్లల్ని ఏం కావాలో అడిగాము అన్నాను. ఎందుకు తెలుసా? అనలేము, అన్నా ఇవ్వలేము. కానీ అనగలిగిన వాడు, ఇవ్వగలిగిన వాడు దేవుడు. బైబిల్లో ఉందంటే మీరు దేవుడిని నమ్ముకోండి, హృదయపూర్వకంగా నమ్ముకోండి, ఆయన ఆజ్ఞలు కైకొనచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైన మీరు చేయండి. బైబిల్ చెప్తున్నాడు, మీరు ఏం అడిగినా ఆ దేవుడు మీకు ఇస్తాడు. కనుక రెండవది, మన దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే మనకి ఏం కావాలన్నా ఆయన ఇవ్వాలి. కనుక అందును బట్టి అయినను మనము దేవునిని నమ్ముకోవాల్సిన వారమై ఉన్నాము. మూడవది ఏంటో తెలుసా? మూడవది ఎందుకు దేవుని నమ్ముకోవాలి అంటే, భూమి మీద మన జీవితము సాధించిన తర్వాత మనుషులందరూ వెళ్ళిపోవడానికి ఇంకొక ప్లేస్ దేవుడు రెడీ చేశాడు. ఏంటో తెలుసండి? అది పరలోకం అని ఒక మహాపట్టణం. పరలోకం అనేటువంటి ఆ మహాపట్టణానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం చేయాలంట? దేవునిని నమ్ముకున్నటువంటి వాళ్ళగా బ్రతకాలి. బైబిల్లో యోబు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మిక్కిలి ధనవంతుడు. అంత ధనవంతుడు అయి ఉండి కూడా యోబు గ్రంథం 1:21 ఏమిటాడో తెలుసా? నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నా తల్లి గర్భం నుంచి దిగంబరిగానే వెళ్ళిపోతాను అన్నాడండి. అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటి? ఈ లోకములో ఎంత సంపాదించినా, ఎంతమంది పిల్లలున్నా, ఎంతకాలం జీవించినా, తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాం? మనం ఏమీ లేకుండా వచ్చాము. ఎప్పటికైనా ఈ లోకములో ఏది తీసుకోలేకోకుండా మనం వెళ్ళిపోవాలి. యోబు గారి ఆలోచన, యోబు గారి యొక్క ఆశ భూసంబంధమైన వాటి మీద కాదు. ఇక్కడికి ఏం తెచ్చినా, ఇక్కడికి ఏం మంతా లేదు, ఇక్కడ నుంచి ఏమి మనము పట్టుకెళ్ళలేము. మనం వెళ్ళవలసింది మరొకటి ఉంది. ఆ పరలోకం నేను వెళితే చాలని చెప్పి ఆలోచన కలిగిన వాడుగా యోబు శ్రమలలో ఉన్నప్పుడు కూడా దేవునిని నమ్ముకున్నటువంటి వాడై ఉన్నాడు. నిజమే, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు ఈ లోకంలో చిరకాలం ఉండలేరు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అంటాడు, 1:10-11 వచనాలలో, ముందున్నటువంటి వారు మనకు జ్ఞాపకం లేదు, తరువాత తరం వారికి మనం జ్ఞాపకం ఉండము అని. ఇంకా దీని అర్థం ఏంటి? పూర్వీకులు మనకి జ్ఞాపకానికి రారు, పుట్టబో వారికి మనం గుర్తుండమట. ఇప్పుడు దీని అర్థం చెప్పాలంటే, ఇక్కడ సహోదరు ఉంది, మీ నాన్నగారి పేరేంటమ్మా? చెప్పండి, మీ నాన్నగారి పేరేంటి? చెప్పండి, మీ నాన్నగారి పేరేంటి అమ్మా? నల్లపాలు. మా నాన్నగారి పేరమ్మా నర్సరీ. వాళ్ళ తాతగారి పేరు తెలుసా? అంటే మన తండ్రి పేరు తెలుసు, మన తాత పేరు తెలుసు. మన ఇంట్లోనే తాతోళ్ళ తండ్రి పేరు మనకి, అంటే 3వ తరానికి నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు తెలియదు, తెలుసా? మన ఇంట్లో మన తండ్రి పేరు తెలుసు, తాత పేరు తెలుసు, వాళ్ళ తాత పేరు వాళ్ళ తండ్రి పేరు మనకి ఎలా తెలియదు? మరి ఇప్పుడు కూడా నీ కూతురుకు నువ్వు తెలుసు, నీ కూతురు కొడుకు నువ్వు తెలుసు, ఆ తర్వాత వచ్చి తర్వాత తరానికి నువ్వెవరో తెలుసా? అలా కనీసం మనం ఎవరో కూడా తెలియనటువంటి వారి కొరకు అనేకమైన ప్రయాసాలు పడి పరిగెడుతున్నాం. మన పేరు కూడా జ్ఞాపకం లేని వరకు పర్లాక రాత్రి కష్టపడి పనిచేస్తున్నాం. ఇవేవి మనతో రావు, వీళ్ళెవ్వరికి మనం గుర్తుండవు. కానీ మనం వెళ్ళేటువంటి ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలి అనే ఆశ ఇక్కడ ఉండగానే మనం అందరం కూడా కలిగిన వారమై ఉండాలి. అందును బట్టి అయినా ఈ లోకం ఎలా జీవించినను జీవించకపోయినను, ఈ లోకంలో బ్రతికే కాలము చాలా స్వల్పమైన కాలం. ఆ తర్వాత దేవుడు నా కొరకు పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. పరలోకములో ఆనందంగా బ్రతకాలంటే ఈ లోకములో దేవుని నమ్ముకున్నటువంటి వాడుగా, నిజమైన దేవుడైన యెహోవాను నమ్ముకున్నటువంటి కుమార్తెగా, కుమారుడుగా నేను బ్రతకాలని పరలోకం మీద ఆశ అయినా ఏం చేయాలి? దేవుని నమ్ముకునే వారుగా ఉండాలి. పరలోకం నుండి ఆశ అయిన ప్రకంగందులు అంటాడు ఆయన,
ప్రకటనలో 7వ అధ్యాయము 15 నుంచి 17 చూసినట్లయితే అక్కడ ఏమంటాడు తెలుసా? పరలోకం ఒకటి ఉందమ్మా, అక్కడికి మీరు రండి. ఆ పరలోకంలో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు. నిత్యం ఎలా ఉంటారు? దేవునితో ఆనందిస్తారు. నిత్య ఆనందం పరలోకంలో ఉంది. మరి నిజంగా ఈ లోకంలో బ్రతికినంత కాలం కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు సహజంగా వస్తానే ఉంటాయి. ఆనందం లేని జీవితాలు కనపడుతూ ఉండొచ్చు. కానీ ఆనందంగా బ్రతికినా, దుఃఖంతో బ్రతికినా ఈ లోక జీవితాన్ని చాలించాలి. చాలించిన తర్వాత దుఃఖమే లేనటువంటి, ఏడుపే లేనటువంటి, బాధ లేనటువంటి పరలోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నేను పరలోకంలోకి వెళ్ళాలి, ఆనందకరమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అని ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండైనా ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. 3 చెప్పాను నేను. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే చేసిన కార్యాలను బట్టి దేవుని నమ్ముకోండి. రెండవది, దేవుడు చేయబోయే కార్యాలను బట్టి అయినా దేవుని నమ్ముకోండి. మూడవది, పరలోకం వెళ్ళాలనే ఆశతో అయినా దేవుని నమ్ముకోండి. చివరిగా 4వది క్లుప్తంగా చెప్తాను నేను. ఈ లోకంలో దేవుని నమ్ముకోకపోతే ఏమవుతారో తెలుసా? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళుగా లోకమే శాశ్వతము, తినదాం, తాగుదాం, సుఖిద్దాం, అన్ని రకాల పాపాలు చేద్దామని బ్రతికితే అలాంటి వారి జీవితం ఏమిటవుతుంది తెలుసా? ఆయన తెలియపరిచాడు. దేవుని నమ్ముకోకపోయినట్లయితే చనిపోయిన తర్వాత మానవుని దేవుడు తన కోసం చేసుకున్నాడు. తన మాట విన్నందుకు, తనను నమ్మనందుకు, లోకంలో పాపాలు చేసినందుకు వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకమునకు వెళ్ళిపోతాడు. 4వది ఏంటో తెలుసా? నరకమునకు వెళ్ళిపోతామేమనే భయంతో అయినా దేవుణ్ణి, నరకానికి వెళ్ళిపోతామేమన్న భయముతో అయినా దేవునిని నమ్ముకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి అసలు నరకం అంటే భయం లేదు, పరలోకం అంటే ఆశలు లేవు. ఈ లోకములోనే ఇంకెంతవరకు కూడా ఎంత తిన్నాం, ఎంత తాగాం, ఎంత సంపాదించాం, ఎలా బతుకుతున్నాం అనేది చూస్తున్నాడండి. అలా చూస్తున్నటువంటి వ్యక్తిగా జీవించాడు. ఆయన పేరు కూడా రాయలేదు బైబిల్లో. ఎవరు తెలుసు? ఆయన్ని ధనవంతుడు అంటారండి. ఎవరండి? ఒక ధనవంతుడు. ఇలాగే రామరాజు పాలెంలో ఉన్నట్టుగానే ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడు. ధనవంతుడిగా బ్రతకడం తప్పు కాదు, కానీ ఆ ధనం ఇచ్చిన దేవుని నమ్ముకోకపోవడం తప్పు. ఆరోగ్యంగా బ్రతకడం తప్పు కాదు, అలాంటి ఆరోగ్యం ఇచ్చిన దేవుని మర్చిపోవడం తప్పు. కానీ ధనవంతుడిగా బ్రతికేవాడు ఈయన లోకసూత్ర 16వ అధ్యాయంలో ప్రతిదినము బాగా సుఖపడుతా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుంటూ జీవించేవాడు. ఎలా జీవించినా ఎప్పటికైనా ఏం చేయాలి? చనిపోవాలి కదా, దేహాన్ని వదిలిపెట్టాలి కదా. అంత ధనవంతుడు చనిపోయాడు. అదే ధనవంతుడు ఊరిలో అదే రామరాజు పాల్గొన్నట్లుగానే ఒక పేదవాడు బతుకుతున్నాడండి. ఆయన పేరు రాశాడు బైబిల్. ఆయన పేరు తెలుసా? లాజరు. ఆయన పరిస్థితి ఒక పూటకు ఆహారం పడలేదు, బల్ల మీద పడుతున్న రొట్టె ముక్కలను తిని బ్రతికేటువంటి వాడుగా ఉండేవాడు. కానీ అలాంటి వ్యక్తి తినటానికి సరిగా లేకపోయినా, ఉండటానికి సరిగా లేకపోయినా ఆయన ఒక మంచి పని ఏం చేశాడు? దేవుని నమ్ముకున్నాడు. అన్నీ ఉన్నా ఈ ధనవంతుడు ఏం చేశాడు? దేవుని నమ్ముకోలేదు కనుక ఇద్దరు చనిపోయారు. అందరికీ చావు వస్తుందండి, మరణం అందరికీ ఉంది. ఇద్దరు చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత దేవుని నమ్ముకున్నటువంటి వాడుగా పేద లాజరుగా ఉన్న ఆయన చక్కగా అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషంగా ఉన్నాడు. లోకాన్ని నమ్ముకొని, పాపాన్ని ఆశించి, లోకమే శాశ్వతం అనుకుని, ఇచ్చిన దాన్ని చూసుకుని, ఇచ్చిన దేవుని మర్చిపోయి ఎంతసేపు సుఖం 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 అన్న ఆయన చచ్చిపోయి ఎక్కడ తెలుసా? నరకములో యాతన పడతాడు. ఆ యాతన పడి ఆయన అడుగుతాడు తెలుసండి, అయ్యా నాకు తెలియక డబ్బు నమ్ముకుంటే బాగుంటది, చదువు నమ్ముకుంటే బాగుంటది, భార్య నమ్ముకుంటే బాగుంటది, కుటుంబాన్ని నమ్ముకుంటే బాగుంటది అనుకున్నాను. కానీ వీటన్నిటికంటే ముందు నిజ దేవుడు యెహోవా నీవు ఉన్నావని, నిన్ను నమ్ముకోవాలని, నిన్ను నమ్ముకుంటేనే మా జీవితంలో సంతోషం ఉంటుందని తెలుసుకోలేకపోయాను. అది తెలియక వచ్చి ఇక్కడ కాలిపోతున్నాను. నేను ఏ దేవుడిని నమ్ముకోలేకపోయానో అదే దేవుడు నమ్ముకునేటువంటి వాళ్ళుగా నా కుటుంబ సభ్యులు ఉండకూడదని ఆ ధనవంతుడు అబ్రహాంగా అడుగుతాడండి. ఆయనకి ఎంతమంది తెలుసు ఇంకా భూమి మీద?
5 సహోదరులు ఉన్నారండి. నిజంగా ఈ రోజు కూడా దేవుడు అలాంటి మరణ విని పంపించాడండి. రవి గారిని, ఆనందరావు గారిని, సల్మాన్ రాజు గారిని. అలాంటి వారందరూ ఏం మొరపెడుతున్నారంటే, లోకమే శాశ్వతం అనుకుని దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళుగా, దేవుళ్ళు కాయటువంటి వాళ్ళు దేవుళ్ళుగా భావించి వెళ్ళిపోయాం. కానీ దేవుని నమ్ముకోవాలన్న విషయం మాకు తెలియలేదు. దేవుడిని ఎందుకు నమ్ముకోవాలో ఆలోచన చేయలేదు మేము. ఇప్పుడు మేము ఇక్కడ యాత్ర పడుతున్నాం. ఇంకా చాలా మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు పోకమునిపే, క్రీస్తు రాకమునిపే వాళ్ళు దేవుని నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి. దేవుని వాళ్ళు నమ్మాలి అంటే దేవుని నమ్ముకోవాలని వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి. దేవుని నమ్ముకోవాలంటే ఎందుకు దేవుని నమ్ముకోవాలో వాళ్ళకి తెలియాలని చెప్పి ఇలాంటి సువార్త సభల ద్వారా కూడా దేవుడే మాట్లాడుతున్నాడండి. అది ఎరిగిన వాళ్ళుగా, నిజ దేవుడు అనేటువంటి యెహోవాను నమ్ముకున్నటువంటి వాళ్ళంగా మనం ఉన్నామా? రాబోయే భయంకర నరకం నుంచి మనమందరం కూడా తప్పించబడతాము. అలా తప్పించబడాలంటే నరకములకు వెళ్లకుండా తప్పించగలిగేవాడు జీవము గల దేవుడైన యెహోవా మాత్రమే. పరలోకము తీసుకెళ్ళి నిత్యానందకర జీవితాన్ని ఇచ్చేవాడు జీవము గల దేవుడైన యెహోవా మాత్రమే. నీవు అడిగింది ఏదైనా ఇవ్వగలిగేటువంటి వాడు ఈ జీవము గల యెహోవా దేవుడు మాత్రమే. నీవు ఈరోజు జీవించగలుగుతున్నావు అంటే సృష్టి యావత్తును కూడా చేసిన వ్యక్తి ఎవరంటే జీవము గల యెహోవా దేవుడు మాత్రమే. అందుకే దావీదు అంత ధైర్యంగా చెప్పగలిగేవాడు తెలుసా? మీరు యెహోవాను నమ్ముకోనండి, ఆయన మీ ప్రతి అవసరము తీరుస్తాడు. కనుక యెహోవాను మీరు నమ్ముకోనండి. ఈయన నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, సర్వశక్తిమైన దేవుడు, మన జీవితం లేదు ప్రతి కార్యాన్ని చేయగలిగే శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన నుంచి బంగారాన్నో బలులను ఆశించట్లేదండి. విశ్వాసం కలిగి ఆయన నమ్ముకుని ఆలోచన చేయి. నీ జీవితాన్ని ఆస్వాదించే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. 4 విషయాలు చెప్పాను నేను. ఎందుకు మనం దేవుడిని నమ్ముకోవాలి? దేవుడు చేసినటువంటి కార్యాలు కూడా నమ్ముకోండి. దేవుడు చేసే కార్యాల కొరకు నమ్ముకోండి. పరలోకము కొరకు ఆశించి నమ్ముకోండి. నరకానికి వచ్చిన భయాన్ని బట్టైనా దేవుణ్ణి నమ్ముకోండి. నమ్ముట నీ వలన అయితే మనకి సమస్యలు సాధ్యపడలేదు దేవుడు చేస్తాడు. ఇంకా ఆయన నమ్ముకుంటే ఇలాంటి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, ఆయన నమ్ముకునే విషయంలో ఎలా మనం కొనసాగలమో అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరైతే నేర్చుకోవచ్చు. తదుపరి సహోదరులు కూడా గొప్పదైన విషయాలు మీకు వివరిస్తారు. ఇప్పటివరకు ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా, చక్కగా దేవుని మాటలు వినడానికి మీరు సమయాన్ని ఇచ్చినందుకు, విన్నందుకు మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. విన్న మాటలు